ప్రాణాలకు ముప్పని తెలిసి అనేక సమస్యలను రోగాలను ఎదుర్కొంటూ బీడీలు చుడుతున్న మహిళల కష్టార్జితాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా జీవనభృతి వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు ఎండను సైతం లెక్క చేయకుండా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు సైతం పాల్గొన్నారు. బీడీ కార్మికులు చేస్తున్న ధర్నాకు బీడీ అండ్ సిగార్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కాముని గోపాలస్వామి, జిల్లా బీడీ యూనియన్ కార్యదర్శి భాస్కర్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికుల జీవన భృతి 4016 రూపాయలు అందించాలన్నారు. అలాగే బీడీ కార్మికుల కనీస వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీడీ కార్మికుల రిటైర్మెంట్ పెన్షన్ 6000కు పెంచి ప్రతి ఒక్కరికి అందివ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బీడీ కార్మికులకు న్యాయం చేయకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీడీ కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు అందరికీ కూడా జీవన భృతి ఇస్తాము, ఆ జీవన భృతి కూడా 4016కు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఈ బీడీ కార్మికుల విషయంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట కూడా మాట్లాడతలేదు, బడ్జెట్లో కూడా కేటాయించలేదు. మరి బీడీ కార్మికుల సహనాన్ని పరీక్షిస్తూ ఉంది. అందుకనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. బీడీ కార్మికులు అందరికీ జీవన భృతి ఇవ్వాలి, మళ్ళీ 4016 పెంచాలని చెప్పి అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఇచ్చినటువంటి హామీలు అంటే కనీస వేతనాలు ఇస్తామని చెప్పారు. ఇవాళ కనీస వేతనాలు మొన్న జీవోలు ఇచ్చారు కొత్త మేడే ఒకటినాడు. కానీ ఈ బీడీ కార్మికుల దాంట్లో లేదు. గతంలో 73 షెడ్యూల్ పరిశ్రమలో బీడీ పరిశ్రమ ఉండేది, ఇప్పుడు దాన్ని తీసేసి మరి కనీస వేతనాలు నిర్ణయం చేయాలి కదా. ఇవాళ 200 రూపాయలు 250 రూపాయలు కూడా రావట్లేదు. రోజంతా పని చేస్తే కూడా 150 రూపాయలు కూడా రావట్లేదు. అందుకని కనీస వేతనాలు జీవోలు ఇవ్వాలి, వాళ్ళ వేతనం పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దాని యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అన్ని జిల్లాల్లో బీడీ కార్మికులను ఓట్లేయండి, ఓట్లు వేసినాక అధికారంలో రాగానే మేము 4016 రూపాయల జీవన భృతి అందరికి ఇస్తామని చెప్పి ఎన్నికలై 3 సంవత్సరాలు పూర్తవుతున్న ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు వీళ్ళపైన కనీసం స్పందించే పరిస్థితి లేదు, బడ్జెట్ కేటాయింపు లేదు. కాబట్టి ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన హామీ ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా అందరికీ 4016 రూపాయల జీవన భృతి అమలు చేయాలి. వారితో పాటు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ పెన్షన్ను రిటైర్డ్ అయినటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు లెక్క చేయకుండా బీడీ కార్మికురాలు 50 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయితే తింపి కొడితే 600, 700, 1000 రూపాయలు దాటే పరిస్థితి లేదు. ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు చూస్తేనేమో ఆకాశాన్ని అంటున్నాయి. కానీ కార్మికులకు, బీడీ కార్మికుల సొంత కష్టం నుంచి ఈరోజు పెన్షన్ వెల్ఫేర్ బోర్డు నుంచి 3000 ఇస్తామని చెప్పి గతంలో ప్రకటించింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా ఈరోజు కార్మికురాలు జీవనం కొనసాగాలంటే కనీసం 6000 రూపాయల రిటైర్మెంట్ పెన్షన్ను అమలు చేయాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.